హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గంగాదేవి తన కుమారుడైన దేవవ్రతుణ్ణి తన తండ్రికి అప్పగిస్తున్న స్టోరీ. గంగాదేవి మానవ శరీరం ధరించి అపురూప లావణ్యంతో ఎదుట నిలబడి ఉండగా ఆమెను చూసి అనురాగపరుచుడైన ఆమెతో శంతన చక్రవర్తి పలికిన పలుకులివి. నీవు ఎవరివైనా సరే నాకు భార్య కాక తప్పదు. శంతను చక్రవర్తి ఆమె మీద ప్రేమతో తన రాజ్యాన్ని, ధనాన్ని, తన సర్వస్వాన్ని, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఆమెకు సమర్పించడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, నేను నీకు భార్య అవుతాను. దానికి కొన్ని నియమాలున్నాయి. నేనెవరినో, ఎక్కడి నుంచి వచ్చానో నువ్వు కానీ మరెవ్వరు కానీ నన్ను ప్రశ్నించకూడదు. మంచి చెడు ఏది చేసినా నీవు నాకు అడ్డు రాకూడదు. ఏ సమయంలోనూ నాపై కోపం రాకూడదు. నాకు అయిష్టమైనదేది నువ్వు మాట్లాడకూడదు. ఈ నియమాలకు తప్పితే తక్షణమే నిన్ను విడిచి నేను వెళ్ళిపోతాను. ఇది నీకిష్టమేనా అని అడిగింది గంగాదేవి. ఆమె పట్ల అనురాగపూరితుడైన శంతనుడు ఆమె నియమాలకు అంగీకారం తెలిపాడు. గంగాదేవి శంతనుడికి భార్య అయ్యింది. ఆమె ఔదార్యం, నడవడి, తన పట్ల ఉన్న అతి ప్రేమ వల్ల శంతనుడి హృదయంలో గంగాదేవి గాఢమైన స్థానం ఏర్పడింది. ఇద్దరూ అత్యంత ప్రేమలో కాలం తెలియకుండానే జీవిస్తున్నారు. వారికి చాలామంది పిల్లలు జన్మించారు. పుట్టిన వెంటనే ప్రతి శిశువును గంగాదేవి నిధిలో పారేస్తూ ఉంది. తిరిగి శంతనుడి వద్దకు నవ్వు ముఖంతో వస్తుంది. ఆమె చర్య శంతనుడికి రాక్షసమైనదిగా అనిపించిన తన హృదయ వేదనను అణుచుకొని అంతకు ముందుకు ఆమెకిచ్చిన వాగ్దానాన్ని పాటిస్తూ ఉన్నాడు. మౌనం వహిస్తున్నాడు. ఆమె ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, పిల్లలను గంగానదిలో ఎందుకు పాడేస్తుందో శంతనుడు తనలో తానే ఆశ్చర్యంతో ప్రశ్నించుకుంటున్నాడు. ఆమెతో వివాహ సమయంలో తానిచ్చిన వాగ్దానం మేరకు ఆమెను నిందించడానికి కానీ బతిమిలాడడం కానీ సాహసించలేదు. ఇలా ఆమె 7 పిల్లలను గంగానదిలో పారవేసింది. 8వ శిశువు జన్మించగానే నదిలో పారేయబోయే ప్రయత్నం చేయబోగా శంతనుడు తన మనసును ఆపుకోలేకపోయాడు. ఆగు, ఆ అమాయకు పసికందులను చంపడం ప్రకృతి వ్యతిరేక ఘాతిక చర్య. నీకెందుకు ఈ పట్టుదల అని శంతనుడు ఆమెను వారించాడు. ఓ చక్రవర్తి, నీవు నాకిచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయి నీ మనసు పిల్లలపై లగ్నమయ్యింది. ఇక నేను నీకు అవసరం లేదు. నేను వెళ్తున్నాను. నేను ఈ శిశువుని చంపను. కానీ నీవు నా సుగుణ దుర్గుణాలను ఎంచుకునే ముందు నేను కథ చెబుతాను, విను. దేవతల్లోనూ మానవుల్లోనూ పూజించబడే గంగను నేను. వశిష్ఠుడి శాప కారణంగా మనిషి రూపంలో ఇలాంటి ఘాతుక కృత్యాలను చేయవలసి వచ్చింది. వశిష్ఠుడు 8 మంది పిల్లలను మానవ గర్భం నుంచి జన్మించాలని శాపం పెట్టాడు. ఆ విధంగా నీ వల్ల నేను పిల్లలకు తల్లయ్యాను. 8 మంది పిల్లల జన్మకు కారకుడైనందుకు నీవు స్వర్గలో ప్రాప్తి కలుగుతుంది. నేను నీకు కనిష్ట కుమారుణ్ణి కొంతకాలం పెంచి పెద్ద చేసి అతన్ని నా ప్రసాదంగా నీకిస్తాను అని చెప్పి శిశువుతో సహా గంగాదేవి అదృశ్యమైంది. కాలక్రమంలో భీష్ముడు అనే పేరుతో పిలువబడే మహనీయుడై ఆ శిశువు. భీష్మ ప్రతిజ్ఞ. శంతనుడు మహా తేజశాలి అయిన యువకుడు దేవవ్రతుణ్ణి తన హృదయానికి హత్తుకున్నాడు. తర్వాత అతన్ని యువరాజుగా నియమించి కిరీటాన్ని పెట్టాడు. ఇలా 4 ఏళ్లు గడిచాయి. ఓ రోజు శంతనుడు యమునా నది ఒడ్డున విహరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో గాలి ఎంతగానో పరిమళభరితంగా శరీరానికి హాయి కలిగిస్తుంది. ఈ పరిమళానికి కారణం ఏమై ఉంటుంది అని చుట్టూ చూశాడు. ఆ సువాసన ఓ అందమైన దేవకన్య లాంటి యవ్వన స్త్రీ నుంచి వస్తుందని కనుక్కున్నాడు. ఆమె శరీరంలో నుంచి సుగంధ పరిమళం విచ్చేటట్లుగా ఓ మునీశ్వరుడు ఆమెకు వరమిచ్చాడు. ఆ పరిమళం వాయువులే శంతనుడి శరీరాన్ని తాకాయి. గంగాదేవి తనను విడిచిపెట్టిన దగ్గర నుంచి తన ఇంద్రియ ప్రవృత్తులను శంతనుడు స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆ పరిమళభరిత యవ్వన కన్యను చూసిన దగ్గర నుంచి అతడి ఇంద్రియ ప్రవృత్తులు కట్టలు తెగాయి. ఆమెను పొందాలనే వాంఛ ఆయనలో ఏర్పడింది. ఆమెను తన భార్యగా రావాలని కోరాడు. అందుకామె, నేను జాలర యువతిని. ఈ గ్రామ పెద్ద నా తండ్రి. దయచేసి తమరు ఈ వివాహ విషయం నా తండ్రి గారి వద్ద ప్రస్తావించండి. ఆయన అనుమతి తీసుకోండి అని అన్నది. ఆ మాటలకు శంతనుడు ఎంతగానో మాధుర్యంగా అనిపించాయి. ఆమె తండ్రి దాశరాజు మంచి బుద్ధి కలవాడు. అతను శంతనుని ఉద్దేశించి, ఈ వయసులో ఉన్న ఇతర కన్యలు మాదిరిగానే నా కుమార్తెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేయడంలో సంశయం లేదు. మీలాంటి ప్రభువు ఆమెకు తగినవారు. అయినా తమరు ఆమెను వివాహం ఆడటానికి ముందు నాకొక వాగ్దానం చేయాలి అని అన్నాడు. దానికి శంతనుడు, కేవలం వాగ్దానమే అయితే చేస్తాను అన్నాడు. యువతి తండ్రి, నా కుమార్తెకు మీకు కలిగిన కుమారుడే మీ తర్వాత రాజ్యాన్ని పాలించాలి అని వాగ్దానం చేయమని కోరాడు.
అయితే శంతనుడు ఆ వాగ్దానాన్ని చేయలేకపోయాడు. ఎందువలనంటే ఆ విధంగా వాగ్దానం ఇవ్వడం అనేది యువరాజుగా ఉండి రాజు కాబోయే దైవాంశ సంభూతుడైన దేవవ్రతుడు గంగాపుత్రుని వెనకకు నెట్టినట్లుగా ఉంటుంది. ఈ మూల్యం చెల్లించి యువతిని వివాహమాడటం సిగ్గుచేటు. తక్షణమే అతడు తాను కోరినది నెరవేరలేదని విచారంతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. ఈ విషయం ఇతరులకు తెలియకుండా తనలో తానే మదనపడుతూ ఉన్నాడు. ఓ రోజున దేవవ్రతుడు తండ్రి శంతనుణ్ణి ఉద్దేశించి, తండ్రి, మీకు కావలసినవన్నీ ఉన్నాయి. ఎందుకు మీరు విచారంగా అస్వస్థులైనట్లుగా ఉన్నారు? మీరు ఏదో రహస్య అంశం గురించి మదనపడుతున్నట్లుగా అనిపిస్తుంది అని అన్నాడు. నాయనా, నువ్వన్నది నిజం. ఎంతో హృదయ భారంతోనూ ఆందోళనతోనూ ఉన్నాను. నువ్వు నాకు ఏకైక కుమారుడివి. నువ్వెప్పుడు యుద్ధ సంబంధ కార్యాలలోనూ శత్రురాజులను జయించడంలోనూ మునిగి ఉంటావు. యుద్ధాలు నిరంతరం ఉండేవే. ఏదైనా జరగరాని హాని నీకు జరిగితే మన వంశం అంతరించిపోతుంది. నీవు 100 కుమారులతో సమానమే. కానీ జ్ఞానులు వేదవేత్తులు ఏమంటారంటే, క్షణభంగురమైన ఈ ప్రపంచ సృష్టిలో ఏకైక కుమారుడు కలిగి ఉండడం అతడు లేనట్లుగానే తలంచాలి. వంశ సంతతి నిలపడానికి ఒక ప్రాణిపై ఆధారపడటం సరికాదు. అదీకాక మన వంశం వృద్ధి చేయాలనే కోరిక కలిగింది. ఇదే నా విచారానికి కారణం అని శంతనుడు చెప్పాడు. వాస్తవంగా జరిగిన కథ చెప్పడానికి సిగ్గుపడి శంతనుడు డొంకతిరుగుడుగా కుమారుడికి చెప్పాడు. బుద్ధిశాలి అయిన దేవవ్రతుడు తండ్రి మనోవేదనకు ఏదైనా రహస్య కారణాలేమన్నా ఉంటాయా అని ఊహించాడు. తన తండ్రి ఇలా ఉండడానికి కారణమేమైనా ఉంటుందా అని రథసారథిని ప్రశ్నించాడు. అతడు యమునా నది ఒడ్డున ఒక జాలరి కుమార్తెను చూసినట్లుగా చెప్పాడు. దేవవ్రతుడు జాలరి పెద్ద వద్దకు వెళ్ళి ఆయన కుమార్తెను తన తండ్రి శంతనుడికి ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరాడు. జాలరి పెద్ద కూడా చాలా మర్యాదస్తుడే. అతడు దేవవ్రతునితో ఇలా అన్నాడు, నా కుమార్తె నిశ్చయంగా రాజుకు భార్య కాగలిగినదే. అప్పుడేమో కుమారుడు రాజు కావద్దా? మీరేమో యువరాజుగా ఉన్నారు. మీ తండ్రి తర్వాత మీరే రాజు అవుతారు. ఈ అంశమే మా కుమార్తెతో మీ తండ్రి గారి వివాహానికి అడ్డుగా ఉంది అని అన్నాడు. దేవవ్రతుడు జాలరి పెద్దతో, నేను చెప్పేది వినండి. ఇది నా వాగ్దానం. నీ కుమార్తెకు జన్మించిన కుమారుడే రాజవుతాడు. ఇది నిశ్చయం. అలాంటి కుమారుడి కోసం నాకున్న యువరాజ అధికారాన్ని, తరువాత లభించే రాజు అధికారాన్ని వదిలివేస్తున్నాను అని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తాడు. జాలరి పెద్ద దేవవ్రతుణ్ణి ఉద్దేశించి, ఓ భారత వీర శ్రేష్ఠుడా, ఇప్పటి వరకు ఏ క్షత్రియ వంశస్థుడు చేయని కార్యం నీవు చేశావు. నిశ్చయంగా మీరు మహావీరులు. నా కుమార్తెను మీ తండ్రి గారి వద్దకు తీసుకువెళ్ళండి. యువతి తండ్రిగా నేను చెప్పే ఈ మాటలు శ్రద్ధగా వినండి. మీరు సత్యవాక్కు కలవారు, ప్రతిజ్ఞను నిలుపుతారు నాకు తెలుసు. కానీ మీ కుమారులు న్యాయంగా వారికి చెందవలసిన రాజ్యం గురించి ఊరుకుంటారా? మీ కుమారులు కూడా మీ వలనే గొప్ప వీరులవుతారు. వారే రాజ్యం ఉంచుకునే ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకునేదెవరు? ఈ అంశమే నన్ను బాధిస్తుంది అన్నాడు. జాలరి పెద్ద మాటల్లో ఇమిడి ఉన్న కఠిన సమస్యను అవగాహన చేసుకున్నాడు దేవవ్రతుడు. అయినా తండ్రి అభిమతాన్ని గౌరవించదలిచి జాలరి పెద్దతో ఇలా అన్నాడు, ఇదే నా కఠిన ప్రమాణం. నేనసలు వివాహమే చేసుకోబోను. నిరంతరం బ్రహ్మచర్యానికే నా జీవితాన్ని ధారపోస్తాను అంటూ 2 చేతులు పైకి జోడించి చెప్పాడు. వైరాగ్యపూరిత ప్రమాణం చేస్తాడు దేవవ్రతుడు. దేవతలు దేవవ్రతునిపై పుష్పవర్షం కురిపిస్తూ భీష్మ 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 అంటే ఓ కఠిన ప్రతిజ్ఞ చేసి దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేవాడు అని అర్థం. భీష్మ అనే పేరు ఆ క్షణం నుంచి దేవవ్రతుడికి సార్థక నామం అయ్యింది. తరువాత భీష్ముడు జాలరి పెద్ద కుమార్తె అయిన సత్యవతిని తోడుకొని తన తండ్రి శంతనుడి వద్దకు వెళ్తాడు. శంతనుడికి సత్యవతి వల్ల 2 కుమారులు జన్మిస్తారు. వారే చిత్రంగదుడు, విచిత్రవీర్యుడు. వీరిద్దరూ ఒకరి తర్వాత మరొకరు రాజ్యాన్ని పాలించారు. విచిత్రవీర్యునికి 2 కుమారులు కలిగారు. ఒకరు ధృతరాష్ట్రుడు, మరొకరు పాండు. విచిత్రవీర్యునికి ప్రథమ భార్య అయిన అంబికకు ధృతరాష్ట్రుడు జన్మించారు. రెండో భార్య అంబాలికకు పాండు పుట్టాడు. ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు జన్మించారు. వీరినే కౌరవులు అని అంటారు. పాండుకు 5 కుమారులు జన్మించారు. వీరినే పాండవులు అని అంటారు. భీష్ముడు తమ వర్గం వారందరిలోనూ గొప్ప గౌరవాన్ని పొందుతూ చాలా కాలం జీవించాడు. అతడు కురుక్షేత్ర మహాయుద్ధం అంతం వరకు జీవించాడు. అంబిక, అంబాలికలను అపహరించిన భీష్ముడు. ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.